హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రౌడీ బేబీ సీమాని. నేనైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చానో చెప్పండి. నేను హైదరాబాద్ వచ్చానండి. నేను ఇప్పుడైతే రామానాయుడు స్టూడియో దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే నేను నటించబోయే స్కూల్ లైఫ్ మూవీ పూజా కార్యక్రమం అక్కడ జరుగుతుంది రామానాయుడు స్టూడియోలో. అక్కడ చీఫ్ గెస్ట్గా మన ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసిన హీరో గారు వచ్చేస్తున్నారండోయ్. సో ప్రత్యేకంగా ఆయన చూడడానికైనా సరే మేము వెళ్తున్నాం అన్నమాట. నేను నటించబోయే సినిమా స్కూల్ లైఫ్ సినిమా. సో నేను కూడా అక్కడ నటిస్తున్నాను కాబట్టి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు రామానాయుడు స్టూడియో దగ్గరికి వెళ్తున్నాను. బయలుదేరుతున్నానండి. రూమ్ నుంచి బయటకు వస్తున్నాను. ఆటో వెతుక్కొని వెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడే బయటకు వస్తున్నాను. హోటల్ తీసుకున్నామండి. హోటల్ రూమ్ నుంచి వచ్చి బయటకు వచ్చి ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట రామానాయుడు స్టూడియోకి. సో ఆటో ఎక్కడానికి వెళ్తున్నాను. ఆటో ఎక్కేసి రామానాయుడు స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసారండి. ఇది కూడా చూడండి, మన ఫస్ట్ పోస్టర్ స్కూల్ లైఫ్ మూవీ. సో పూజా కార్యక్రమానికి చాలామంది అయితే వచ్చేసారు. అందరూ కిరణ్ అబ్బవరం గారు, మహేష్ గారు కోసం వెయిటింగ్ అనమాట. కిరణ్ అబ్బవరం గారు అయితే మన రామానాయుడు స్టూడియోకి స్కూల్ లైఫ్ మూవీకి క్లాప్ కొట్టడానికి వస్తున్నారు. హీరో పులివెందుల మహేష్ గారు కూడా ఇంకా రాలేదు. సో చాలామంది వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట. సో ఆయన అయితే ఇంకా రాలేదు, టైం పడుతుంది అనుకుంటా. సో వాళ్ళు రావడానికి టైం పడుతుంది. నా ఫ్యాన్స్ నాతో ఫోటో దిగుతున్నారు. ఈలోపు నా వీడియోస్ చూస్తూ ఉంటారంట. సో పూజా కార్యక్రమానికి పూజారులు ఇక్కడ అంతా రెడీ చేసుకుంటున్నారు. సో కిరణ్ అబ్బవరం గారు, మహేష్ గారి గురించి వెయిటింగ్ అనమాట. వర్షంలో కూడా చాలామంది అయితే వచ్చారండి. ఎక్కడెక్కడ నుంచి కూడా వచ్చారు, చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఈ స్కూల్ లైఫ్ మూవీ పూజా కార్యక్రమానికి. మేము కూడా అయితే చాలా దూరం నుంచి వచ్చామండి ఈ పూజకి. ఇంకా కిరణ్ అబ్బవరం గారు, మహేష్ గారు రాలేదని చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఇంకా వచ్చేవాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు ఈ పూజా కార్యక్రమానికి. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయిందండి మహేష్ గారికి ఇప్పుడే. పూజా కార్యక్రమానికి పెట్టిన పోస్టర్ అండి, మా స్కూల్ లైఫ్ మూవీ ఫస్ట్ పోస్టర్ కూడా ఇదే. ఈ స్కూల్ లైఫ్ మూవీలో మన చిన్ననాటి స్కూల్ లైఫ్లో ఎలాంటి సంఘటనలు అయితే జరుగుంటాయో ఆ సంఘటనలు అన్నిటి కూడా ఈ మూవీ ద్వారా మీకు తెలియజేస్తున్నారండి. సో నా అభిమానులందరూ, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ మూవీ చూడండి తప్పకుండా. కిరణ్ అబ్బవరం గారు అయితే ఇదిగోండి వచ్చేసారు పూజా కార్యక్రమానికి. పూజ అయిన తర్వాత క్లాప్ చూడండి. నానావిధ సుగంధ విచిత్ర పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. సుపుష్పై పూజయామి. అదే అంటున్నా, చాలా అయిన కింద పరిచయం. రాజరాజేశ్వరి అంతరిక్షాధిష్టాన దేవతాభ్యో నమః. మహాద్రోసుదేవ్యై నమః. నానావిధ సుగంధ విచిత్ర పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. సుపుష్పై పూజయామి. ఆ పూలు వేయండి. విద్యాయ నమః. సర్వభూత హితప్రదాయ నమః. శ్రద్ధాయ నమః. విభూత్యై నమః. వాచ్యై నమః. పరమాత్మకాయ నమః. సుతయ నమః. బలయాయ నమః. పద్మాయ నమః. సుతయ నమః. ఓం నమః. ఓం సత్యం. ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమో జ్యోతిరసమృతం బ్రహ్మ భూత్వస్వరం. మమానికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య రాజ్యాయ సర్వవర్తమానస్య ఆధ్యాత్మికమరాంతే వేదమరాకల్పే భయమస్తమన్వంతరే హరియుగే నమః యమ్ప్రౌక్లీపే భరతవదే భరతగతే వేదోక్షణినాగే శ్రీశైలశైలం ప్రదేశే కృష్ణాగోదావరియోర్మధ్యప్రదేశే యజమానస్య సర్వగృహే శ్రీ రాజరాజ మీరు చేయించేది ప్రతిదీ మీరే. మేము జస్ట్ మాట్లాడే వాళ్ళమే, 10 మంది పరిచయం చేసే వాళ్ళు మీరు. సో ఈరోజు మనం ఏం చేసినా కూడా, మేము ఏం చేయబోతున్నా కూడా మీడియా మిత్రుల సహాయం కావాలి. మీడియా మిత్రులు లేకపోతే ఈ లోకంలో ఏంది లేదు. ఎందుకంటే మనం ఏదైనా చేసేది, చెప్పేది, తెలియజేసేది మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా శతకోటి వందనాలన్నా.
హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా. అలాగే సినిమా స్కూల్ లైఫ్ సినిమా అన్న ఇది. ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్నాను అండ్ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమా నా ఒక్కరిది కాదన్నా, నాలాంటి వాళ్ళు కసితో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందుల వల్ల కానీ ఆగిపోతున్న టాలెంట్ గురించి వెనక్కి తీసి ఈ సినిమా తీసడానికి గుర్తు చేస్తున్నామన్నా. స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీస్ అన్ని తీసుకొచ్చేది ఈ స్కూల్ లైఫ్ సినిమా. ఈ సినిమాని కొత్తోళ్ళతోనే, ఎందుకంటే నేను ఒక కొత్తోనన్నా, నాకు వేరే వాళ్ళు నాకు ప్రొడ్యూసర్ సార్ ముందుకు వచ్చి మా ఊరి సినిమాని తీసి నన్ను హీరోగా పెట్టారు. హీరోకి ఇప్పుడు 5 సినిమాలు హీరోగా చేస్తున్నాను. దానికి కేవలం నన్ను నమ్మిన వీళ్ళు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరు. మీరు లేకపోతే నేను లేని ఈరోజు. నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే నా మీడియా మిత్రులు కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు పునర్జన్మించారు. ఈ జన్మ ఎప్పటికీ మర్చిపోను. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణానగర్లో స్టార్ట్ అయిన నా లైఫ్ ఇక్కడికి ఈరోజు కూర్చోబెట్టిందంటే కేవలం మీ సపోర్టు, మీ ప్రేమ. దేవుణ్ణి కోరుకుంటే ఒకటే, ఈరోజు ఇంత స్థాయి ఇచ్చిన మీ అందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. హీరో అనే పొగరు నా నెత్తి మీదకి ఎప్పుడు రాదు. మీలో ఒకరిలాగా మీతోనే ఉంటూ కామన్గా ఉండే పీపుల్ని నేను. ఎందుకంటే ప్రతిదీ నాకు ఆ విలువలు తెలుసు. మా నాన్నగారు ఒక వ్యవసాయం, మా అమ్మగారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నటించే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ కళని ఎంకరేజ్ చేసే సినిమా అన్న. ఇది ఒక్కసారి ఈ ఒక్క సినిమాకి సపోర్ట్ చేయండి అన్న. కొన్ని వేల మంది ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వాళ్ళ కష్టాన్ని మీడియా మిత్రులందరికీ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేలాగా ఇది ఒక క్రౌడ్ ఫండ్ తో చేస్తున్నాం సినిమాని. ఇది హార్ట్ఫుల్ గా. ఈ క్రౌడ్ ఫండ్ పేమెంట్ ఎందుకు పెట్టామంటే, అన్న మేము కొత్తోళ్ళన్నా, మమ్మల్ని ముందుకు వచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఈక్వాలిటీ ఎందుకు పెడతారన్నా, మా మీద బిజినెస్ అయితే పెడతారు ఎవరైనా. సో అందుకోసమే ఇది ఆలోచించి, అన్న మన కష్టాన్ని మనమే గుర్తించాలి. మనం గుర్తించిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు కొందరు అంటున్నారు, ఆ ఇండస్ట్రీలో తొక్కేస్తారు, ఇండస్ట్రీలో ఇది చేస్తారు, అది చేస్తారంటారు. కళామ తల్లి బిడ్డలన్నా మీరంతా. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చి నేను అన్నాన్ని ఒక సినిమా చేసుకుంటానా అంటే ఇండస్ట్రీ పెద్దలు మంచిని సహకరిస్తారు, టాలెంట్ గుర్తిస్తారని నిరూపించడానికి సముద్ర గారు సారు ఇలా పిలుస్తానే వచ్చారు. కిరణ్ భవనం సార్ గారు ఇలా పిలుస్తానే వచ్చారు. సో టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్న. పెద్ద ప్రొడక్షన్లు ఎందుకంటే దేవుణ్ణి కలవడం చాలా చాలా ఈజీ, కానీ ముందున్న పూజాన్ని కలవడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ పెద్దలు కూడా చాలా మంచి వాళ్ళు కలవాలంటే కొంచెం దాటుకొని పోవాలి, అది ఆలోచించాలి. దానివల్ల చిన్న ఏమైనా వస్తున్నాయి, కానీ ఇండస్ట్రీ చాలా గుడ్ అన్న. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా ఎందుకు చేస్తున్నాం ఏం కథ అంటే, ఈ స్కూల్ లైఫ్ సినిమాని మనకి ఎవరి కొత్తోళ్ళు కాబట్టి మన ప్రతిభను చూపించుకోవడానికి ఈచ్ మెంబర్ ఇంత అమౌంట్ చెప్పి ఈ సినిమా చేస్తున్నామన్నా. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత చాలా మంది నా అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్ గా. తర్వాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అనుకున్న బడ్జెట్ ఒకటి, వీళ్ళు 4% వేసేసారు. ఇంకా సినిమా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ డబ్బులు నీకిస్తే నేను నిజంగా చేతగా నా కొడుకుని అవుతాను కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పేసి నా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి మిడిల్ క్లాస్ పవర్ అన్నా నువ్వు మా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నిలబడినాను. అప్పటికి కొంచెం వరకు వచ్చింది, ఇంకా కొంచెం నాకు సపోర్ట్ కావాలి. నేను రాయలసీమ ప్రేమగతలో నాకు గోపీసార్ వర్మ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నాకు త్రిశూల్ గారు పరిచయం అయ్యారు. సార్ ఇలా మేము చేస్తున్నాం సార్ ఈ సినిమాని, కొంచెం నాలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడి ముందుకు వచ్చారు. ఈ రోజు నేను వెనక్కేస్తే కొన్ని వందల జీవితాలు వెనక్కేసినట్టుంటాయి. కొంచెం అడుగు ముందుకేసి ఈ సినిమాకి కొంచెం సపోర్ట్ గా చేయండి సార్ అంటే ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చాడు త్రిశూల్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంత కష్టం చేసిన సినిమా అన్న ఇది. ఈ సినిమాని 10 మందికి పరిచయం చేసి పెద్దవాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి మా సినిమా ఒకటి ఉంది, ఆ సినిమానే స్కూల్ లైఫ్ అనే సినిమాని గుర్తు చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నానా. చాలా మా సార్ మాట్లాడాలని సార్ సముద్ర సార్ గారు ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి స్కూల్ లైఫ్ చిత్ర ప్రారంభోత్సవానికి చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రం ప్రారంభోత్సవానికి చేసినటువంటి కిరణ్
అబ్బారు. తను చాలా ఒకే ఏరియా వాళ్ళు. రాయలసీమ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ అయ్యారు. డెఫినెట్గా మనోడు కూడా డైరెక్టర్గా హీరోగా ఎంతో కష్టపడి చేస్తున్నాడు. ఇప్పటికి ఆల్రెడీ 5 సినిమాలు చేశాడు. ఒక సినిమా తన ఏరియాలోనే రిలీజ్ చేసుకుని దాన్ని లాస్ లేకుండా కవర్ చేశాడు అంటే గ్రేట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ స్కూల్ లైఫ్ చిత్రంలో కూడా ఎంతోమంది ప్రజలే ప్రొడ్యూసర్ అవుతూ అలాగే బ్రదర్ ప్రొడ్యూసర్గా చేస్తూ ఇంతమంది క్రౌడ్ తోటి చేస్తున్న ఈ చిత్రం మన 2 భాషల్లో ఇతర భాషల్లో కూడా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి కంగ్రాట్స్ తెలియజేస్తుంది. సినిమా అనేది కష్టపడే వ్యక్తులకి అద్భుతమైన లైఫ్ ఇస్తుంది. అలాగే వీళ్ళందరూ కూడా గొప్ప లైఫ్ ఇస్తుంది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గురుదేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో నేను ఇది 3వ సినిమా ప్రదర్శించాను. రామ్ గోపాల్ వర్మ సినిమా కథ ఓటీటీ అండ్ రాయలసీమ ప్రేమ కథ అని 2 యాంకర్ హీరోగా మన గోపి వర్మ డైరెక్టర్ చేశాడు. అది 2nd సినిమా షెడ్యూల్ జరుగుతుంది. సో ఇది 3rd సినిమా. నాకు మహేష్ రాయలసీమ ప్రేమ కథ అప్పుడు నాకు వచ్చాను. చాలా జెన్యున్ పర్సన్ మహేష్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. సో ఒకసారి అమ్మ ఇది జరుగుతుంది ఈ సినిమా. క్రౌడ్ ఫండ్ అంతా హెల్ప్ చేశారు, సొసైటీ ప్రజలంతా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో నేను కూడా ఇలా అమ్మేసానన్నా, మనకి తక్కువ వస్తుంది, మనం కమర్షియల్గా పెద్ద సినిమా చేయాలి థియేటర్లో, మనం 2 స్టేట్లలో మన సినిమా వాగిపోవాలని ఒక నిర్ణయంతో నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నేను కూడా ఒకే మాట చెప్పాను, మహేష్ అది ఏమన్నా కానీ నేను తీసుకుంటా, ప్రొసీడ్ అయిపోని చెప్పి షెడ్యూల్ కూడా August 2 నుంచి September 2 షెడ్యూల్ ఫిక్స్ చేస్తాం. 1 షెడ్యూల్లో లేకపోతే డిసెంబర్లో అనౌన్స్మెంట్ చేస్తాం రిలీజ్. ఓకే, కానీ మీడియా మిత్రులందరికీ చాలా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. సపోర్ట్ చేస్తున్నందుకు అంటే రాయలసీమలో ఎక్కడో ఉన్న మార్కెట్కి తెలియని ఒక పర్సన్ని తీసుకొచ్చి హీరోగా మీరు ప్రజెంట్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను కూడా ఖచ్చితంగా. ఫ్యూచర్లో కూడా చాలామందికి ఎవరు ఏం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. స్టోరీ చాలా పీస్ఫుల్ స్టోరీ, చూస్తా మాత్రం అదే పోతున్నాము థియేటర్లో. ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ హీరో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నిజంగా మాటలు లేవు మహేష్ గారి గురించి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇక్కడ అంతా వచ్చిన పెద్దలందరికీ నా తరఫు నుంచి థ్యాంక్ యూ. వీరభవామి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సముద్రం డైరెక్టర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో 1 వర్డ్లో చెప్పాలంటే మహేష్ గారు పెద్ద పెద్ద హీరోకి తక్కువ కాదు. ఇంత ఈజీగా ఆయన లైక్